హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే వివో T4 ప్రోలో కూడా మనకైతే ఒరిజినల్ 6 అయితే వచ్చింది. ఈ మంత్లోనైతే అందరికైతే వస్తుంది. నేనైతే ఇప్పుడైతే బీటా వర్షన్ అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను. మరి అండర్ 15,000 బడ్జెట్ సిరీస్ ఫోన్స్లో మనకి ఒరిజినల్ 6 ఏమన్నా చేంజ్ అయితే చేస్తారా, మరి మన ఫ్లాగ్షిప్ లెవెల్కు మిడ్ రేంజ్ లెవెల్కి చేంజ్ అయితే ఉంటాయి కదా ఎప్పుడు కానీ ఫోన్స్లలో. దీంట్లో ఒరిజినల్ 6లో కూడా చేంజ్ ఏమేమి ఉన్నాయని నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తా. ఈ వీడియోని అయితే మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం అయితే 1,000 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి వివో T4 ప్రోలో కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. మీరైతే అప్డేట్ అయితే చేసుకొని మరి బీటా వర్షన్ అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఇదైతే 25,000 బడ్జెట్లో వస్తుంది ఫోన్. అయితే మనకి 15,000 బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో మనకి ఒరిజినల్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంది మరి కొంచెం చేంజ్ ఏమైనా చేస్తారు కదా. ఫ్లాగ్షిప్లో మనకి ఆప్టిమైజేషన్ అయితే మంచిగా ఉంటుంది. మిడ్ రేంజ్ ఫోన్స్లలో అంత మంచిగా అయితే ఉండదు. 15,000 ఫోన్స్లో అట్లాంటి ఫోన్స్లలో చూద్దాం. మరి వీళ్ళైతే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్లో ఎట్లా ఆప్టిమైజ్ చేసిలో ఒరిజినల్ 6 అయితే మీరైతే ఇదైతే ట్రయల్ వర్షన్ అని ఎక్కించింది. ట్రయల్ వర్షన్లో మీరైతే అంటూ చూసుకోవచ్చు. B4 అయితే చూసుకోవచ్చు. మరి B4 అయితే మనకి కొంచెం అయితే పెరిగింది. ఆఫ్టర్ B4 పెద్ద తేడానైతే ఏమనిపించలేదు నాకైతే. గీక్ బెంచ్ కూడా అయితే స్క్రీన్ పైన ఇస్తాం, మీరైతే చూసుకోవచ్చు B4 ఆఫ్టర్. ఇంకా అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడే రాదు, ఈ మంత్లో వస్తుంది కావచ్చు. ఈ మంత్ అన్న నెక్స్ట్ మంత్లో వస్తుంది ఒరిజినల్ 6 అయితే. చెప్పలేము మరి ఎప్పుడు వచ్చేది. చాలామంది అయితే కామెంట్ చేసి అయితే అడుగుతారు ఇంతకుముందు వీడియో చేసిన దాంట్లో మీరైతే చాలా సపోర్ట్ అయితే చూపించిళ్ళు. ఆల్మోస్ట్ 4K వ్యూస్ అయితే వచ్చినాయి దాంట్లో. మీ సపోర్ట్కి అయితే థ్యాంక్స్. మరి ఇంకా ఇదైతే స్మూత్ అండ్ 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది గేమ్ అయితే. ఫస్ట్ నుంచి 60 FPS హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే. కొంచెం 90 ఇస్తే బాగుంది మరి అప్డేట్లోనన్నా. వీళ్ళైతే ఇక గేమ్ మనకి 60 FPS వస్తుంది కాబట్టి మీరైతే ఆడుకోవచ్చు. మరి పెద్ద ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉన్నాయి. ఇక 60 నుంచి 50 మధ్యలో అనుకోండి. ఇక అంతే ఎనిమిస్ ఎక్కువ ఉన్నప్పుడు 50 అట్లా వస్తుంది గేమ్ అయితే. 58 మ్యాక్స్ పోతుంది మనకి. యావరేజ్ అయితే 40 కిందకే వచ్చింది. మరి ఇంకా మీరు కంట్రోల్ ప్యానల్ అయితే పైన అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటే ఫ్లాగ్షిప్లో ఉన్న బడ్జెట్ ఫోన్స్లో మీకైతే పక్కన పెట్టి చూస్తున్న ఆబ్వియస్లీ డిఫరెన్స్ అయితే మీరు నార్మల్గా యూజ్ చేసేటప్పుడు మీకైతే ఎటువంటి డిఫరెన్స్ అనిపించేది అయితే నోటిఫికేషన్ ప్యానల్లో మనకి ఫ్లాగ్షిప్లో బ్లర్ అయితే వస్తుంది. దీనిలో కట్ అయితే చేసి వీళ్ళైతే కట్ చేసేసరికి పైన అయితే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుపిస్తలేదు వ్యూవింగ్ యాంగిల్ అయితే మనకి. ఇప్పుడు మనకి క్లాక్ అయితే డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ డెప్త్ ఎఫెక్ట్ అంటే ఇట్లా గ్లాస్ టైప్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కదా, అదైతే మనకి దీంట్లోనైతే ఉండలేదు. మరి బడ్జెట్ ఫోన్స్లలో తీసేసిండు గ్లాస్ ఎఫెక్ట్ అయితే. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లోనే ఉన్నాయి మనకి గ్లాస్ ఎఫెక్ట్ అయితే. ఇంకా యానిమేషన్స్ అయితే కొంచెం ఫ్లాగ్షిప్లోనే కొంచెం స్మూత్ అయితే ఉన్నాయి. వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ చూసి ఇట్లా కథ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది. మరి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బడ్జెట్లోనైతే అట్లా అయితే లేదు. మరి ఇంకా దీంట్లో ఫ్లక్స్ కార్డ్స్ కూడా ఉన్నాయి మనకి. ఫ్లక్స్ కార్డ్స్ కూడా మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒక 4 ఫొటోస్ యాడ్ చేస్తే ఇట్లా స్క్రీన్ మీద అవుపించినట్టు మీకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. అది కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. బడ్జెట్లో ఉన్నది ఫ్లాగ్షిప్లో ఉన్నది రెండింటిలో యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా మనకి డైనమిక్ ఐలైన్ ఉంటుంది కదా, దాంట్లో మీరైతే షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఒరిజినల్ అని పెట్టి వీళ్ళైతే పేరు అయితే ఇంకా ఐఫోన్ వస్తుంది ఓకే డైనమిక్ ఐలైన్ అని పేరు అయితే మనకి. ఇంకా మీరు డైరెక్ట్ షేర్ చేసుకోవాలన్నా షేర్ అయితే చేసుకోవచ్చు ఇమేజెస్ అయితే. ఇంకా బ్యాటరీ అయితే మీరైతే పర్సెంటేజ్ లోగో అనేది ఇట్లా చేంజ్ అయితే చేసుకోవచ్చు. వర్టికల్ హారిజాంటల్ అట్లా పెట్టుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ వేరే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు, అవి అయితే కొన్ని అయితే నేనైతే మీకు చూపిస్తే ఇక్కడైతే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రెడ్ కలర్ ఇట్లా పెట్టుకోవచ్చు మీరైతే కావాలనుకుంటే. ఇంకొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్గ్రౌండ్లో మనకి ఇట్లా బ్రైట్నెస్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు సబ్జెక్ట్ది. ఇదైతే 6500 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అయితే పెరిగింది మరి అప్డేట్ తర్వాత. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మీకైతే అప్డేట్ తర్వాత అనేది ఇంప్రూవ్మెంట్ అయితే అవుపిస్తుంది. మరి కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఎట్లయినా ఆప్టిమైజేషన్ అయితే మంచిగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకి ఒరిజినల్ 6 అయితే మంచిగా అయితే చేసిళ్ళు. మీకు కూడా అప్డేట్ అయితే తొందరనే వస్తుంది. మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఫోన్లోనైతే అప్డేట్ వచ్చుడుతోటే. ఈ వివో T4 Pro ఒరిజినల్ 6 మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి చాలా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.